మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా సురక్షితంగా జరుపుకోవడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ చర్యలు చేపట్టారు. రాత్రి వేళల్లో ప్రధాన రహదారులు, కూడలి ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. రహదారి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. పోలీసులు వాహనదారులను ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సరాన్ని సురక్షితంగా బాధ్యతాయుతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. నైట్ సందర్భంగా ఇలాంటి యాక్సిడెంట్స్ కానీ చేయకుండా ఉండే విధంగా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆదేశాలు చేయడం జరిగింది. దాని ప్రకారం ఇప్పటి నుంచి మిడ్ నైట్ వరకు కూడా ప్రజెంట్ తనిఖీలు చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా డ్రింక్ చేసి రోడ్డు మీదకి వచ్చి మిగతా పబ్లిక్ ఇబ్బంది పడతారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వాళ్ళకు కూడా యాక్సిడెంట్స్ అయ్యి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము పోలీస్ తరఫున అందరికీ కూడా సెలబ్రేషన్స్ ఎవరు చేసుకోవాలి, చేసుకుని పీస్ఫుల్గా జరగాలి, చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో వెహికల్ పట్టుబడుతున్న సీజ్ చేసి కోర్టు చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఫైన్ కానీ లేదా ముందుగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మైండ్లో పెట్టుకొని ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఉద్రిక్తత నెలకొంది. మద్యం మత్తులో ఉన్న